తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏవో అన్నాయనో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో అన్నారంటే అది ఒక ఎత్తండి, ఇవన్నీ రాజకీయాల్లో భాగమే. కానీ సొంత ఇంటి నుండి వచ్చిన షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే జగనన్న వేసిన బాణము జగనన్న దగ్గరికి రివర్స్గా వస్తుంది. ఎలా చూడాలి మరి? ఇక్కడ షర్మిల పాత్ర ఇంకొక 20 రోజుల తర్వాత ఆమె కటికడం విషయం కాదు. ఈ రోజున చిన్నాన్న బాబాయి, మరి అదే బాబాయి మీ నాన్నగారు చనిపోతే మెమ్మగారి మీద పోటీ చేసినప్పుడు మరి నీకు ఆ బాబాయ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే బాబాయి మీ నాన్నగారు ఆఫీసులో కూర్చుంటే నిలబెట్టి బయటికి పంపించినప్పుడు ఈ బాబాయ్ మీద గౌరవం ఏమైంది? ఒకటే స్వార్థం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనిల్ బ్రదర్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీస్ చేయనివ్వలేదు, ఆర్థికంగా సహకరించలేదు, పదవులు ఇవ్వలేదు. ఇది ఒక కుట్రపూరితమైన కోణం. ఇప్పుడు పదవులు ఇవ్వలేదని మీరే చెప్పారు. మరి జగనన్న 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించింది ఎవరండి? ఇక్కడ పార్టీ పరంగా పనిచేసావా? పాదాలకు చక్రాలు కట్టుకుని చక్రాలు కట్టుకుందో బొంగరాలు కట్టుకుందో అన్న కోసం రైట్, అన్న కోసం పనిచేసింది. ఇద్దరు ఎండలో పార్టీ కోసం కాదండి, అన్న కోసం పనిచేసింది. కుటుంబ సభ్యురాలుగా నీ బాధ్యత, కుటుంబ సభ్యురాలుగా నీ బాధ్యత. అదే బాధ్యతను మరి జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించలేదు. అంటే పదవులు ఇవ్వాలా? పదవులు ఇవ్వకపోయినా సముచిత స్థానం అయితే కల్పించాలి కదా. అంటే రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నదా? ఓకే, ఒకటే ప్రమాణం చేశాడు, రాజ్యాంగబద్ధంగా నేను ప్రమాణం చేస్తున్నాను, నాకు కానీ నా వారలకు కానీ తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విషయాలు చెప్పనని ప్రమాణం చేశాడుగా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెల్లెలు సెక్రటరీ దగ్గర టీ అమ్ముకుంటుంది. అయ్యో నా చెల్లెలు కదా, నేను సీఎంను కదా, నా చెల్లెలు నా పరువు తీస్తుంది, టీ అమ్ముకుంటుందని చెప్పి ఆమెకైనా 5 స్టార్ హోటల్ కట్టిస్తే ప్రతిపక్షం ఏమనేదండి? సొంత చెల్లెలకే పట్టం కట్టిన యోగి ఆదిత్యనాథ్ అనరా? వీళ్ళు అన్నారు కదా రేపు షర్మిలకు పదవిస్తే చూసారా అలా జరుగుతుందని. అంటే మన నోరు ఏదైనా మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటి, అనిల్ బ్రదర్ అనే వ్యక్తి ఆడవాళ్ళను ముందుకు నెట్టి కుటుంబంలో చిచ్చులు పెట్టే స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేవాడిని మగాడంటారా మాడా అంటారా ప్రేక్షకులు తెలుసుకోవాలి. అంతే తప్ప చెల్లెలకి పదవి ఇవ్వలేదని, బావగారిని ఎత్తిని కూర్చోబెట్టుకోలేదని అది రాజ్యం అవుతుందా, రాక్షస రాజ్యం అవుతుందా? నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి కనుక షర్మిల కనుక పదవి ఇచ్చినట్టయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బజార్లు తిరిగాడు కాదండి. ఇప్పుడు కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేయబోతున్నారు, డిక్లేర్ అవుతుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి గారిని నించోబెడుతున్నారు. ఎలా చూడాలి ఈ పోటీని? రాజకీయంలో ఎవరిపైన ఎవరైనా నుంచోవచ్చు. ఈ విజయం మీద సొంత మరిది నుంచోలా? ఆ రోజు నోట్లో ఏమైనా పెట్టుకున్నారా? అదేంటి బాబాయ్ నువ్వు పోటీ చేయటని? ఇది అంతే. సో కాబట్టి ఇక్కడ రాజకీయానికి ఉచ్చ నీచం ఉండదు. నిజంగా షర్మిల ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చంపినటువంటి కాంగ్రెస్లో చేరిందో ఆ కండువా కప్పించుకున్న రోజే రాజశేఖర రెడ్డికి మరణం సంభవించింది. నిజంగా కనుక ఆయన ఈరోజు బతికుంటే నిజంగా చనిపోయేవాడు లేసే పనులకి. సో కాబట్టి షర్మిల అనేటువంటి ఆమె ఒక ఎమోషనల్ సీజనల్ పొలిటీషియన్, అంతకుమించి మనం చూడడానికి ఏం లేదు. ఆమె గురించి అంత తక్కువ ఉంటే అంత మంచిది, మా ఆరోగ్యానికి మంచిది. అండ్ ఫైనల్గా చెప్పండి, ఏపీలో సంక్షేమం గెలుస్తుందా అభివృద్ధి గెలుస్తుందా? సంక్షేమముతో కూడినటువంటి అభివృద్ధి చెందినటువంటి పార్టీ గెలుస్తుందంటే అది వైసీపీ పార్టీ 100 నుంచి 110 సీట్లతో. వై నాట్ 175 అన్నారుగా, కాన్ఫిడెన్స్ తగ్గిందా? అంటే అది ఎవరికైనా ఉంటుంది. నేను అన్ని 100% మార్కులు రావాలని కోరుకుంటాం, తప్పు లేదు. ప్రతి రాజకీయ నాయకుడు తన పార్టీ నిజంగా గెలవాలనుకుంటుంది.
అది కష్టం. సో కాబట్టి ప్రభుత్వం అయితే మారదు. సంక్షేమ పథకాలతో పాటు రాబోయే రోజుల్లో సామాజిక అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ వెళతాయి, అటు భయమేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఉన్నటువంటి ఓటర్స్ చాలా తెలివిగల వాళ్ళు. ఆల్రెడీ 85% డిసైడ్ అయిపోయి ఉన్నారు, 15% న్యూట్రల్గా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఒక నెల రోజులు పోతే మొత్తం మారిపోతుంది. కాబట్టి ఈలోపు చాలా విధ్వంసకరమైన వాతావరణాలు, విదూషకుల యొక్క లక్షణాలు, పైశాచిక ఆనందాలు, క్యారెక్టర్లు మారుతుంటే కొత్త క్యారెక్టర్లు వస్తుంటాయి, ఆంబూతులు మారుతాయి, ఆవులు వస్తుంటాయి. ఎంతటి దిగజారడానికైనా సరే కూటమి సిద్ధంగా ఉంది. సింపుల్ లాజిక్. 90 ఏళ్ల వృద్ధుడు ఈ కర్ర ఈడ్చుకుంటూ పోయి ఫంక్షన్ తీసుకునేటువంటి స్థితికి ఆరంభమైతే ఇచ్చారు అని అంటే రేపు పొద్దున వీళ్ళ బతుకులు ఏంటండి? 2,30,000 మంది వాలంటీర్లను పక్కన పెట్టి ఇచ్చారంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ 5 లక్షలు ఉంటుందండి. 230 ఇంటూ 1 వేసుకుని ఎక్స్ట్రా వాళ్ళ ఫ్యామిలీతో 60 లక్షల మంది ఫంక్షనర్లు ఇంటూ 2 టిప్పర్ డ్రైవర్కి ఇస్తారు. 20 లక్షల మంది ఎదురు తిరిగారు. మీరిట పిచ్చివాడు వాగుతూనే ఉండాలి. మీరు వాగుతున్న కొద్దీ మాకు బలం పెరుగుతుంటుంది. సో కాబట్టి మనం ఏం చెబుతున్నాం పబ్లిక్